వాడు కళింగకి పక్క రోడ్లోనే ఉంది అని చెప్పాడు, కానీ ఎవరూ కనిపించడం లేదే. అయినా ఇంత బహిరంగంగా ఎలా ఉంటుందది? ఏమో. ఒకవేళ ఈ కార్లలో ఏమైనా దాక్కుందేమో. అవునమ్మమ్మ గారు, వెతుకుదాం పదండి. పద. మీరు ఎట్టెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. ఎక్కడా లేదే. ఛ, ఏమై ఉంటుంది? లేదమ్మమ్మా, ఎవ్వరూ లేరు. చూడు, ఇక్కడెవరూ లేరయ్యా. ఆ నెంబర్ కల వాళ్ళు మిమ్మల్ని గమనించినట్టున్నారు. టువర్డ్స్ అలాగే ముందుకు వెళ్తున్నారు. మీరు ఫాలో అవ్వండి. ఓకే. ఏంటట? ఏం చెప్పాడు? టువర్డ్స్ ఈస్ట్ వెళ్తున్నారట. మెల్లగానే వెళ్తుందట. మనం వెళ్తే దాన్ని పట్టుకోవచ్చు. అవునా? అయితే పద, పట్టుకుందాం. పద. రా. ఏ రోడ్డు? ఈస్ట్ రోడే కదా. ఎస్, అటే వెళ్తున్నారు. మేం బయలుదేరాము. మా నంబర్ కూడా చూసి చెప్తావా? ఓకే ఓకే, నేను లైన్లో ఉండి చూస్తూ ఉంటాను మేడం. ఓకే. ఛ, ఎటు? ఈస్ట్ రోడే. ఇష్టేనా? రా. ఎక్కడే? ఫోన్ చేయి. ఎటువైపు వెళ్ళారు? మీకు రైట్ సైడ్ చూడండి మేడం, మీ పక్కనే ఉన్నారు. ఈ రూటా? అలాగా, నేను లైన్లోనే ఉంటాను, చెప్తూ ఉండు. హలో మేడం, ఆ సిగ్నల్ మీ ముందే ఉంది మేడం. మా ముందా? అవును మేడం. మన ముందే ఉందంట. ఏ, ఆ ఇల్లు అదోలా ఉంది. బహుశా ఆ ఇంట్లోనే ఉండుంటుంది. అవునా మామగారు, పదండి చూద్దాం. పద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,